నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇలాంటి సందర్భంలో గత కొద్ది రోజుల నుంచి కొంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీలు, ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై అనేక రకాలుగా ఫిర్యాదులు చేశాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఆయన కూడా మరొక కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, దానికి సంబంధించి అసలు ఒక రకమైనటువంటి మానిటరింగ్ కూడా చేయట్లేదు. వైసీపీకి తప్ప మిగిలిన పార్టీలు ఏ కార్యక్రమం చేసినా, ఏ ర్యాలీలు చేసినా, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ దానిని అణిచివేయాలి, లేకపోతే దాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్లాలని డీజీపీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా డీజీపీ చెప్పినట్లే చేస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి కంప్లైంట్గా ఉంది. ఇటీవల మనం చూసాం, కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర డీజీపీ అలాగే సిఎస్ ఇద్దరిపై కూడా వేటు వేస్తున్నారు అనేది విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. మనం చూస్తున్నాం, గత కొంతకాలం నుంచి పోలీస్ వ్యవస్థలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలపై అనేక రకాలుగా ఉద్దేశపూర్వకంగా కేసులు బనాయిస్తున్నారు. ఆ విషయంలో డీజీపీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి విమర్శగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక చర్చగా మారింది. ఇప్పటికే అనేక మంది అధికారులపై వేటు వేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే మరికొంతమంది ఐపీఎస్ అధికారులపై వేటు వేయనుంది. ఆ జాబితాలో డీజీపీ ఖచ్చితంగా ఉంటారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఐఏఎస్ అధికారులపై కూడా ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే దాని మీద కూడా ఫిర్యాదు చేశారు. ఇలాంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ నాయకులు తాజాగా ఇచ్చినటువంటి ఫిర్యాదును ఏ రకంగా స్వీకరించి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది.